క్రంచీగా వచ్చాయి. ఒకసారి అలా పట్టుకొని చూస్తున్నాను నేను. చూడండి ఎలా ఎమ్మటే దుంపలుగా అయ్యాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. వడీలు తయారు చేసుకునే విధానం. కావాల్సిన పదార్థాలు: 2 కప్పులు వాటరు, కొన్ని నువ్వులు, వాము, 1 కప్పు బియ్యపిండి, 1 కప్పు మైదా పిండి, బటర్, కారం, ఉప్పు. తయారీ విధానంలోకి వెళ్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కలర్ కోసం చిటికెడు పసుపు వేసుకున్నాం. తగినంత సాల్ట్ వేసుకున్నాము. ఇందులోకి బటర్ని యాడ్ చేసుకున్నాం. నువ్వులు ఇందులోకి యాడ్ చేసుకున్నాం. ఇందులోకి మళ్ళీ కొంచెం వాము యాడ్ చేసుకున్నాం. ఇలా మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బియ్యం పిండి ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మైదాని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి మనం. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక 5 నిమిషాలు లిడ్ పెట్టుకోవాలి. మనం ఇలా ముద్దలా కలుపుకోవాలి. గోరువెచ్చగా ఉన్న మంచిగా రౌండ్గా ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దని కొంచెం కొంచెంగా తీసుకొని సన్నగా చేసుకోవాలి. ఇలా సన్నగా చేసుకొని లాస్ట్కి ఇలా కట్ చేయాలి. చేత్తోనే కట్ చేసుకోవాలి. అలా సన్నగా ఇందులో చేసుకుంటే సరిపోతుంది. ఇది 1 ప్లేట్కి వచ్చింది. ఇంకా మేము చేస్తున్నాము. బియ్యం పిండి మైదా పిండికి 3 ప్లేట్స్ వరకు మాకు వచ్చాయి. ఆయిల్ హీట్ చేసుకోవాలి. చూడండి హీట్ అవుతుంది ఇది. మనం ఇప్పుడు ఆ చెకోడీలను వేసుకున్నాము. ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోవాలి. మంచిగా వేగనివ్వాలి. చూడండి ఎలా వేగుతున్నాయో. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగనివ్వాలి. నూనె కూడా వేసుకున్నాము. వేగనివ్వాలి. వేసుకుంటున్నాం. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి రెసిపీస్ మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి.